హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఎలా కట్ చేస్తాననేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకే ఒక్క శారీలో ఫుల్ గేర్ వచ్చేసింది అంబ్రెల్లా, మనకి చుడి హ్యాండ్స్ విత్ ఈ డ్రెస్ మాత్రం నాకుంది. దీని కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాగ్ చేయకుండా కటింగ్ స్టిచ్చింగ్లోకి ఇప్పుడైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక శారీ తీసుకున్నాను. నాకు ఈ శారీ వచ్చేసి 5.5 మీటర్ అయితే ఉంది. లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. దీనికి నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు కాబట్టి నాకు 3 మీటర్స్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే మీరు 4 తీసుకోవచ్చు, 3.5 అయినా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఫస్ట్ అయితే లైనింగ్ వచ్చేసి ఒక సైడ్ నుంచి మనము ఇట్లా 2 ఫోల్డ్స్ అయితే ఫస్ట్ చేసుకోవాలి. ఇది మనం బాడీ మెజర్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకున్నాక మనం నడుం పార్ట్ సైజ్ వచ్చేసి మీరు చూసుకోండి. నాకైతే 7.5 అయితే ఉంది. 7.5 ఇట్లా పెట్టేసుకొని 3 ఇంచెస్ ఖర్చుకి ఎగస్ట్రా ఉంచుకొని దాన్ని అయితే ఒక స్ట్రైట్గా మనం ఎక్కడ దాకా మడత పెట్టుకున్నామో దాని వరకు అయితే నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మిగతా ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి మనం బాటమ్ పార్ట్కి అయితే యూజ్ చేసుకుంటాము. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసింది వచ్చేసి యోక్ పార్ట్ కోసం, పై పార్ట్ కోసం అయితే నేను తీసాను. ఇప్పుడు ఫస్ట్ అట్లానే 2 ఫోల్డ్స్ ఉంచేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే వేసాను. మొత్తం 4 ఫోల్డ్స్ వేసాను. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత మనం కింద అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రైట్గా ఒక ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనకి పైన షోల్డర్ ఖర్చుకి అట్లా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం స్ట్రైట్గా అయితే ఫస్ట్ డ్రా చేసుకుందాము. ఒక లైన్ అయితే కింద ఎలా లైన్ గీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పైన లైన్ గీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచ్ కానీ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. నేను 2.5 ఇంచులు పెట్టుకున్నాను. 2 ఇంచుల 2 పాయింట్స్ అయితే పెట్టుకున్నాను. అట్లా పెట్టుకున్న తర్వాత 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి పెట్టుకున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5కి పెట్టుకొని బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వచ్చేసి పైకి పెట్టేసుకొని 1.5 ఇంచ్ కానీ అట్లా పైకి పెట్టేసుకొని 3 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి డౌన్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఇవతలకు పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఇట్లా డ్రా చేశాను. తర్వాత ఇట్లా మనం నడుం దగ్గర ఉంటుంది కదా, ఫస్ట్ అయితే నడుం వచ్చేసి 7.5 పెట్టుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసి టక్స్లకి అండ్ 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చుకు అనమాట. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మొత్తం స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను. ఇక్కడ నడుం పార్ట్ దగ్గర టక్స్ వేసుకుంటాం కదా, అక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఖర్చు దగ్గరికి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకున్నాను. పైకి పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను అన్నిట్లో వీడియోస్లో అయితే నేను చెప్తూనే ఉంటాను. కిందకి అనేది మనకి జారిపోకుండా నడుం దగ్గర ఫిట్టింగ్ బాగుండడానికి అలా కట్ చేసుకుంటాను అనమాట. మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే సపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ చెప్పేది మాత్రం మీరు డ్రా చేయొద్దు, ఇది మాత్రం మీరు స్కిప్ చేయండి. నేను స్టిచ్చింగ్ అప్పుడు మళ్ళీ కట్ చేసేసాను. ఈ నెక్స్ అయితే నేను పెట్టుకోలేదు. ఫస్ట్ మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఫస్ట్ పెట్టిన నెక్ వచ్చేసి పలక నెక్, అంటే స్క్వేర్ నెక్ లాగా పలక నెక్ లాగా పెట్టాను. బ్యాక్ వచ్చేసి కూడా నేను పలకే పెట్టాను. ఇది వచ్చేసి నేను వేరేగా డ్రా చేశాను, కానీ నాకు అంత మంచిగా అనిపించలేదని చెప్పేసి నేను స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేశాను అనమాట. ఇది మాత్రం మీరు స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు డ్రా చేసుకుంటారేమో అని చెప్పేసి కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపించాను కదా, 2 ఇంచెస్కి ఫస్ట్ పైన మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పలక నెక్ లాగా 6 ఇంచెస్కి కింద పెట్టుకున్న తర్వాత 5.5 పెట్టుకున్నాను నేను. పొడవు వచ్చేసి 5.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కింద కట్ వర్క్ ఇచ్చాను కదా, ఓన్లీ ఆ కట్ వర్క్ని తీసేసాను అంతే. నేను ఇక్కడ కింద వచ్చేసి నేను కట్ వర్క్ ఇచ్చాను, ఓన్లీ స్టిచ్ చేసేటప్పుడు ఆ కట్ వర్క్ తీసేసి పలకగా పెట్టాను అంతే. మీరు ఇప్పుడు నేను డ్రా చేసినట్టు డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ నేను స్టిచ్చింగ్ తర్వాత కట్ చేశాను కదా అలా అయినా పెట్టుకోవచ్చు. నేను ఆ కట్ వర్క్ అనేది తీసేసాను అంతే, స్ట్రైట్గా వేసాను అంతే. ఇదే నెక్ అనమాట. ఫ్రంట్ది వచ్చేసి బ్యాక్ వచ్చేసి నేను
ఫస్ట్ అయితే కొంచెం డ్రాప్ షేప్ లాగా ఇచ్చాను అండ్ తర్వాత మార్చేసాను. ఇప్పుడు వచ్చేసి దీని కింద ప్రిన్స్ కట్ అయితే చూద్దాము. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి ఒక సైడ్కి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఆమ్ రౌండ్ దగ్గరికి స్ట్రైట్గా ఇట్లా అయితే మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి పైకి పెట్టుకొని ఇట్లా అయితే మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ దగ్గర నుంచి ఒక డ్రాప్ షేప్ లాగా అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోత్ వచ్చేసి 1/2 ఇంచ్ అయితే కిందకి పెట్టేసుకొని కట్ చేసేసాను నేనైతే. ఇక్కడ మొత్తం కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్రిన్స్ కట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ 2 ఇంచెస్ పైన మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇట్లా మనం బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాను ఆ 3 ఇంచెస్ దగ్గరది. కిందకైతే 4 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ బాక్స్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా ఒక లీవ్ ఉంటుంది కదా, దాన్ని ఆ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఆకు ఉంటుంది కదా మనకి, డ్రాప్ షేప్లో అయితే ఇట్లా కొంచెం తీసాను నేను, ఎక్కువ అయితే తీయలేదు. ఇట్లా అయితే డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ పలక నెక్లో మార్క్ ఉంది కదా స్ట్రైట్గా ఒక పెట్టెలాగా, దాన్ని నేను కట్ చేస్తాను స్టిచ్చింగ్ అప్పుడు. ఈ నెక్ అయితే నేను పెట్టలేదు. మీరు ఒకవేళ ఉంచుకోవాలి అనుకుంటే మీరు ఉంచుకోవచ్చు. ఈ నెక్ అయినా బాగుంటుంది. మనం ఒక బటన్ పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత యోక్ పార్ట్ మనం ఒక శారీ ఉంది కదా, ఆ శారీని అయితే ఇట్లా ఒక సైడ్ అయితే ఒక ఫోల్డ్ ఇట్లా 2 ఫోల్డ్స్ అయితే వేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని దానికి సరిపడానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రిన్స్ కట్ కదా, ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ది ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ ఇట్లా వేసుకొని మనకి సైడ్ పీసులు అనేవి ఉంటాయి కదా, ఆ సైడ్ పీసులను అయితే నేను ఇట్లా క్రాస్గా ఇంకో కింద సైడ్ అయితే వేసాను. మనకి షేప్ బాగా వస్తుందని ఇట్లా అయితే నేను ఫ్రంట్ పార్ట్ది ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పీస్ మిగిలింది కదా, ఆ పీస్ పైన అయితే ఇట్లా నేను ఇది క్రాస్గా వేసాను. ఫ్రంట్ పార్ట్ సైడ్ పీసులు అనేది ఇట్లా వేసిన తర్వాత ఇట్లా క్రాస్గా అయితే కట్ చేశాను. ఒక 1/4 ఇంచ్ ఒక క్లాత్ ఉంచేసి పై పార్ట్ ఇట్లా అయితే నీట్గా అయితే కట్ చేశాను. ఇప్పుడైతే ఇది క్లాత్ అయితే కట్ చేయడం అయిపోయింది ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం 1 మీటర్ అయితే తీసాను ఉన్న క్లాత్లో మొత్తము. 1 మీటర్ని ఇప్పుడు చుడి హ్యాండ్స్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇట్లా 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత మనం ఇట్లా కోన్ షేప్లో అయితే మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డ్స్ ఇట్లా కోన్ షేప్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మణికట్ దగ్గర మన హ్యాండ్ అయితే చూసుకోండి. నాకైతే 4.5 ఇంచ్ అయితే వచ్చింది. నేనైతే 4.5 ఇంచ్ అయితే ఫస్ట్ పెట్టుకుంటున్నాను. మీరు చూసుకోండి ఎంత వస్తే అంత. 4 ఇంచెస్కి అంటే 4 మడతలు అయితే వేసుకొని చూసుకోండి. ఇట్లా అయితే నేను 4 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దాని నుంచి మీకు ఎంత పొడవు కావాలో అంత పెట్టుకోండి. నాకైతే 23 ఇంచెస్ 22 ఇంచెస్ మొత్తం అయితే 22 ఇంచెస్, 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మొత్తం 23 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్లో అయితే ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కోన్ షేప్ స్ట్రైట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నేను నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. నీట్గా పైన కూడా మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా, అది కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లోత్ తీసుకోవాలి. లోత్ వచ్చేసి పైన మనం 2 ఇంచెస్ ఉంది కదా, ఒక 2 ఇంచెస్కి పెట్టుకొని అక్కడి నుంచి లోపలికి ఒక 1 ఇంచ్ లోపలికి అయితే నీట్గా ఇట్లా లోత్ అయితే తీసేస్తున్నాను. ఇట్లా లోత్ తీసేస్తే ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటే మనకి హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయినట్టే. దీనికి లైనింగ్ ఏమి ఉండదు కాబట్టి మనకి శారీ మొత్తం ఎంత ఉంటే అంత మొత్తం 4 మడతలు అయితే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని అయితే ఇట్లా రివర్స్లో ఇట్లా పెట్టేసి ఫస్ట్ అయితే డ్రా చేసుకుంటూ రావాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నాకు నడుం పార్ట్ వచ్చేసి 7.5 కదా, 1 ఇంచ్ వచ్చేసి 2 ఇంచ్గా మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే దాన్ని కలపండి. నేను వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, 9.5 వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. 9.5లో మనకు 9 ఇంచెస్ వచ్చినా సరిపోతుంది, ఎందుకంటే ఈ క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి. నాకైతే 9 ఇంచెస్ వచ్చేటట్టు అయితే నేను చూసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చూసుకోండి, దాన్ని బట్టి మళ్ళీ పైకి పెట్టుకొని మళ్ళీ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నాకు 9 ఇంచెస్ వచ్చేదాకా నేను చూసుకుంటూనే వచ్చాను.
నాకు 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ నీట్గా అయితే ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. మనకి కరెక్ట్గా రావాలి. మళ్ళీ ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ క్లాత్ సాగుతుంది. ఇట్లా నీట్గా మొత్తం ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత పొడవు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పొడవు వచ్చేసి నాకు 40 ఇంచెస్ 43 ఇంచెస్ అట్లా కావాలి. బట్ నాకు ఈ క్లాత్ అనేది సరిపోదు కాబట్టి ఎంత వస్తే అంత పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ వచ్చేసి 38 ఇంచెస్ అయితే వచ్చింది. 38 ఇంచెసే నేను పెట్టుకుంటున్నాను. 38 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే కింద వచ్చేసి 38 ఇంచెస్ కదా, ఇటు వచ్చేసి నాకు అతుకు పడుతుంది ఖచ్చితంగా. 38 ఇంచెస్కి మిడిల్ దగ్గర నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి నుంచి 38 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకుంటూ రావాలి నీట్గా. మనం జరగకుండా ఎక్కడ కూడా పాయింట్ అనేది తగ్గకూడదు. మొత్తం చుట్టూరు కూడా 38 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి ముక్కు వచ్చేసి ఎదురు పడుతుంది కదా, ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను ఎదురు పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మొత్తం 38 ఇంచెస్కి అయితే జరుపుకుంటూ పైన జరగాలి అండ్ కింద కూడా జరుగుతూ ఉండాలి. నడుము పాట ఎక్కడ జరుగుతూ ఉండాలి అండ్ కింద మిడిల్లో కూడా మొత్తం జరుగుతూ ఉండాలి. జరుపుతూ మొత్తం 38 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను నేను. మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసేసుకున్నాము. నీట్గా అయితే మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎదురు వేసుకోవాలంటే ఇక్కడ మనకు సైడ్ మిగులుతుంది కదా క్లాత్, ఆ క్లాత్ని అయితే కింద వేసి మనం ఎదురు అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎదురు ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు కింద వచ్చేసి మనము పైన నడుంపాటి దగ్గర నుంచి కింద వరకు అండ్ ఆ పీస్ అనేది స్ట్రైట్గా కిందకి 4 ఫోల్డ్స్ వేసుకొని కిందకి వేసుకున్న తర్వాత పైన నడుము దగ్గర నుంచి మళ్ళీ 38 ఇంచెస్కి చూసుకోండి. ఆ 38 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం నీట్గా మనం ఎలా డ్రా చేసుకున్నామో ఆ పీస్ కూడా అలానే డ్రా చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. అండ్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, కరెక్ట్గా వస్తుంది నాకు తెలిసి. ఇట్లా అయితే నీట్గా కట్ చేసేసుకుంటే మనకి పీస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఎదురులంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ చూద్దాము. ఇప్పుడు లైనింగ్ పార్ట్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్. ఇది కటింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే ఇట్లా మడత వేసుకోవాలి. ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ని 4 మడతలుగా వేసుకొని ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా, సేమ్ అదే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా 4 మడతలుగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది 4 మడతలు అంటే ముందుకి వెనక్కి రావాలి కాబట్టి ఇట్లా నేను చూపిస్తాను చూడండి. ఇట్లా 4 మడతలు వేసుకున్న తర్వాత కరెక్ట్గా అక్కడ పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ లోనే పోతుంది కాబట్టి ఆ టక్స్లకి దానికి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి సేమ్ ఈ చివర కూడా సేమ్ అలానే పెట్టుకోండి ఆపోజిట్లో. అట్లా పెట్టుకున్న తర్వాత అక్కడ మనం ఫస్ట్ మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ మార్క్కి మనం స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా, మనం ఫస్ట్ పైన ఎలా మార్క్ పెట్టుకున్నామో సేమ్ కింద ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, సేమ్ అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నేను అంబ్రిల్లా లాగా ఎలా రావాలనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే ఇట్లా డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పార్ట్ని ఒక పార్ట్ని తీసుకొచ్చి మనం ఈ పార్ట్ పైన వేయాలి. అప్పుడు 2 సమానంగా ఉంటాయి చూడండి. ఇట్లా ఉన్న తర్వాత ఇప్పుడు నాకు వచ్చేసి పై పార్ట్ వచ్చేసి 38 ఇంచెస్ కదా, ఇది వచ్చేసి మనకి ఎంత ఉంటే అంత చూసుకోండి. 38 ఇంచెస్ కాబట్టి నేను 35 అట్లా పెట్టుకుంటున్నాను. 35 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. 35 అట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనకి అంబ్రెల్లా షేప్ వస్తుంది చూడండి. ఇట్లా నీట్గా అయితే డ్రా చేసుకొని ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి అంబ్రెల్లాకి మనం క్రాస్గా మనం కట్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది చూడండి. ఇక్కడ ఇవి వచ్చేసి ఒక ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా ఒక పీస్ అనమాట. జాయింట్ చేసుకుంటే మనకి లెహంగా అదే లోపల శారీ లోపల లంగా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇట్లా మనం నీట్గా కట్ చేసుకున్నాక తర్వాత కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసి మనం లైనింగ్ పార్ట్ చెప్పాను కదా జాయింట్ చేసుకోవాలని, అదైతే నేను జాయింట్ చేసేసుకున్నాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ నెక్ అనేది నేను కట్ చేసేసాను అని. ఇట్లా అయితే పలకకైతే నేను కట్ చేసేసాను. నీట్గా అయితే పలకలాగా కట్ చేశాను అనమాట.
ఇలా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది కట్ చేయడం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నేను ఆ కట్ వర్క్ దాన్ని మాత్రమే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మెయిన్ పార్ట్ పైన ఇట్లా లైనింగ్ పార్ట్ అయితే పెట్టేసుకొని నెక్ అయితే నేను ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అదొక టైప్ అండ్ పలక మెడ కాదు, అదొక టైప్ లాగా ఉంటుంది. నెక్ దగ్గర రౌండ్ తిరుగుతుంది అనమాట. ఇట్లా నీట్గా మనం కట్ చేసుకున్న దానిపైన ఇట్లా స్టిచ్ అయితే చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత లైట్గా అయితే అక్కడక్కడ అయితే మనం టక్స్లు అయితే పెట్టుకోవాలి, డాట్స్. ఇట్లా అయితే పెట్టుకున్న తర్వాత నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత దానిపైన మనం నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే మనకి ఇట్లా మడత పెట్టుకొని ఆ రౌండ్ అనేది నీట్గా వచ్చేటట్టు అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం నీట్గా మొత్తం సైడ్స్ కూడా నీట్గా అయితే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం నీట్గా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం స్టిచ్ చేసి కట్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత సైడ్ పార్ట్స్ కూడా మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పార్ట్ పెట్టేసి ఇట్లా అయితే మొత్తం చుట్టూరు అయితే స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చంక భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ వచ్చేసి పైనుంచి పెట్టుకొని లాగొద్దు, ఈ పార్ట్ని అనేది లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. లాగితే మాత్రం మనకి షేప్ అవుట్ అవుతుంది. ఇట్లా నీట్గా అయితే లాగకుండా జరుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇటు ఎలా స్టిచ్ చేశానో సేమ్ ఇటు కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. రెండు స్టిచ్లు అయితే వేసేసుకోవాలి. నేనైతే నీట్గా రెండు కూడా జాయింట్ చేసేసి పెట్టుకున్నాను. ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకొని డాట్స్ వేసేసాను. కింద 4 ఇంచెస్ విడ్త్ తోటి నేనైతే డాట్స్ వేసాను. డాట్స్ వేసిన తర్వాత మనకి బ్యాక్ నెక్కి నేను డిజైన్ పెట్టాను కదా, దానికోసం మనం థ్రెడ్స్ మనం రివర్స్ చేసుకుంటాం కదా, అట్లా నేను 6 పీసెస్ అయితే ఇట్లా రివర్స్ చేసి పెట్టుకున్నాను. ఇటు 3 అనమాట. ఇట్లా నేనైతే 2.5 ఇంచ్కి 2 ఇంచెస్కి ఇట్లా మార్క్ అయితే చేసుకుంటున్నాను అవి పెట్టుకోవడానికి. మీరు కూడా అట్లానే షోల్డర్ తీసేసి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత దాన్ని కూడా తీసేసి ఇట్లా సేమ్ అయితే పెట్టుకోండి. ఇటు ఎలా పెట్టామో సేమ్ అటు సైడ్ ఆపోజిట్ కూడా మనం అలానే మార్క్ పెట్టుకోవాలి. ఇట్లా రెండింటిని కూడా ఒక పీస్ తీసుకొని ఇట్లా 2 మడతలుగా పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ప్రతి దాని దగ్గర రఫ్ అయితే లాగుతూ రావాలి, ఎందుకంటే ఈజీగా ఊడిపోతాయి మనకు అవి. ఇట్లా స్టిచ్ చేసుకుంటూ మొత్తం కూడా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసుకోవాలి. నీట్గా ఒక్కొక్కటి అయితే పెట్టుకుంటూ నీట్గా అయితే ఒక్కొక్క దాని దగ్గర రఫ్ లాక్కుంటూ చుట్టూరు కూడా స్టిచ్ వేసుకుంటూ మిగతావి కూడా నేను ఎక్కడైతే మార్క్ పెట్టానో అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అట్లా నీట్గా మొత్తం రెడీ చేసి పెట్టుకుంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే. బ్యాగ్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మనం థ్రెడ్స్ తీసుకొని ఒకదానికొకటి ఇట్లా ఆపోజిట్గా వేసుకుంటూ రావాలి. అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఇట్లా నేను బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా చివర్లు అంచులు అనేది స్టిచ్ చేసుకుంటే మనకి ఇంకా స్టిచ్ చేసేది ఏమి ఉండదన్నమాట. ఇట్లా అంచులు అనేది చివర్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మడత పెట్టేసుకొని లాగకుండా మనం నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. లాగితే సాగిపోతుంది మనకి హ్యాండ్ దగ్గరది. ఇట్లా నీట్గా అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినట్టే. 2 కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మనము ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్, దాన్ని అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకొని ఇట్లా అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటూ రావాలి. షోల్డర్స్ 2 కూడా ఇట్లా పట్టేసుకొని నీట్గా అయితే స్టిచ్ వేసుకుంటూ రఫ్ లాక్కొని ఒక స్టిచ్ అయితే ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసి చూపిస్తాను మీకు. ఇట్లా అయితే జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు కూడా అంతే. ఇటు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇటు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో రెండు స్టిచ్లు అయితే వేసుకోండి. ఒక దానిపైన ఒకటి, ఇటు అయితే ఒకటి అటు ఒకటి వేసుకుంటే మనకి ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకి స్టిచ్ వేసుకున్నాం, ఇదే లోత్ తీసుకున్నాం అండ్ స్టిచ్ వేసుకున్నాం కదా, అది అనేది ఆపోజిట్లో ఉండేటట్టు మెయిన్ వైపు ఉండేటట్టు చూసుకొని మనము కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ మెయిన్ షోల్డర్ పైన పెట్టేసుకొని అక్కడి నుంచి హాఫ్ నుంచి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఇట్లా నీట్గా అయితే ఇట్లా జరుపుకుంటూ మిడిల్లో నుంచి ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత అటు సైడ్ మళ్ళీ స్టిచ్ వేసుకోవచ్చు. ఇట్లా అయితే నీట్గా అయితే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడ దగ్గర నుంచి మళ్ళీ ఇటు రివర్స్ తిప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే ఇటు నుంచి రానివ్వాలి. నీట్గా అయితే ఇట్లా జరుపుకుంటూ రావాలి. దీనికి మనకి ఎదురులో అవసరం లేదు ఈ చుడీ హ్యాండ్స్కి, ఎందుకంటే ఇది సాగుతుంది, అడ్జస్ట్ అయిపోతుంది మనకి ఖచ్చితంగా, ఇంకా మిగులుతుంది క్లాత్ కూడా.
దీనికైతే మనకు అవసరం లేదు, ఎదురులు అనేది ఏం అవసరం లేదు, క్రాస్గా ఉంటుంది కాబట్టి. ఇట్లా నీట్గా అయితే మనం స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ మళ్ళీ వేసుకుంటే మనకి హ్యాండ్ కంప్లీట్ అయిపోతుంది. నేను 2 హ్యాండ్స్ కూడా అలానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ ఎలాగో జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా పీసులు అనేవి, ఆ పీసుల పైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను అతుకులు వేసాను. అతుకులు వేసిన తర్వాత దాన్ని పెట్టుకొని లైనింగ్ నడుం పార్ట్ పైన మెయిన్ నడుం పార్ట్ అయితే పెట్టుకొని ఇట్లా లాగకుండా అయితే జాయిన్ చేసుకుంటూ రావాలి నీట్గా. 2 పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు లాగొద్దు, లాగకుండా మనం కరెక్ట్గా జరుపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది నడుం పార్ట్ దగ్గర. మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాను నేనైతే, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్టు. ఇలా నడుం పార్ట్ దగ్గర అయితే మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. నేను ఇలా నడుం పార్ట్ కూడా నేను రివర్స్లో పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఫిట్టింగ్ అయితే మిగిలింది. ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను. హ్యాండ్ దగ్గర నుంచి ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి, లాగకూడదు. అండ్ దగ్గరికి అయితే వేసుకోకండి, ఎక్కువ వేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది టైట్ అయిపోతుంది. ఫస్ట్ లూజ్గా వేసుకున్న తర్వాత మీరు చూసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ అనేది స్టిచ్ చేయండి, లేకపోతే మనకి టైట్ అయిపోతుంది. ఫస్ట్ లూజ్గా వేసుకున్న తర్వాత మళ్ళీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా చంక దగ్గర నుంచి నీట్గా అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుం పార్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత లైనింగ్ పార్ట్ని ఇట్లా సైడ్కి అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓన్లీ 2 పట్టుకోవాలి. ఇట్లా లైనింగ్ని ఫస్ట్ అయితే ఒక సైడ్కి అనేసి మొత్తం 2 కూడా మధ్యలో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే 2 పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి తర్వాత మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఎలా వేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం వేసుకుంటూ రావాలి. మొత్తం ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇట్లా హ్యాండ్ దగ్గర నుంచి మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి దాని పక్కకి 1/2 ఇంచ్ పక్కకి వేసుకుంటూ వస్తూ ఇట్లా మళ్ళీ నడుం పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఇట్లా 2 పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసాం కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేయాలి. ఇట్లా అటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేస్తే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. 2 సైడ్లు కూడా నేను వేసేసాను. వేసిన తర్వాత నేను ఇట్లా థ్రెడ్స్ కూడా కంప్లీట్గా వేసేసాను. ఇట్లా గుత్తులు అయితే పెట్టేశాను థ్రెడ్స్కి. ఇట్లా పెట్టేసిన తర్వాత మనకి డ్రెస్ అయితే కంప్లీట్ అయింది. డ్రెస్ అవుట్పుట్ అయితే ఇట్లా ఉంది. మీరు ఫస్ట్ వేసుకున్నప్పుడు చూసే ఉంటారు కదా, డ్రెస్ అయితే ఇలా ఉంది. డ్రెస్ మాత్రం చాలా బాగుంది, లాంగ్ వచ్చింది, ఫుల్ గేర్ అయితే వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా మీరైతే కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ డ్రెస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.